వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సుకుమార్ గారు మీతో కలిసి పనిచేశారా ఒక టైంలో? క్షేమంగా లాభంగా ఫస్ట్ పిక్చర్ అమ్మాయింది. ఓహో, సుకుమార్ గారిది. సుకుమార్ గారు ఆయన రైటర్ అమ్మాయిన రైటర్గానే ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత క్షేమంగా లాభంగారానికి కూడా ఆయన రైటర్గా పనిచేస్తుండగానే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలనుకుంటే మోహన్ గారు కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆయన బొమ్మరిల్లు భాస్కర్ గారు కూడా వాళ్ళిద్దరు కూడా ఆ సినిమా నుంచే ఫస్ట్ పేరు దాంట్లోనే ఉంటుందమ్మా వాళ్ళది. అంటే సినిమా ఇండస్ట్రీ లెక్కల మాస్టర్ కదా సార్ బేసిక్. అవునమ్మా, లెక్కల మాస్టర్ గారు వచ్చి మీ దగ్గర ఇలాంటి ఒక కామెడీ సినిమాలో పనిచేయడం కాకుండా తర్వాత అలా కాలం గడుస్తున్న కొద్దీ తన ముద్ర వేసుకుని ఇప్పుడు పుష్ప 1 నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అయిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? సినిమా పరిశ్రమ నిజంగా అందరికీ అవకాశాలు ఇస్తుంది అన్న మాట వాస్తవమే కనపడమ్మా. అది అందరికీ అవకాశాలు ఇస్తుంది అంటేనమ్మా నిలుపుకోలేదు అనుకుంటారు చాలామంది. అది టైం కూడా రావాలమ్మా. అంటే సుకుమార్ గారు అనేది అసలు వెరీ గుడ్. అసలు మనిషి ఎప్పుడు దాని మీద ఏటర్ మోహన్ గారు మేము ఏమంటామంటే స్క్రిప్ట్ మీద పడుకుంటారు ఏటర్ మోహన్ గారు అంటాం. 24 గంటలు దాని మీద ఉంటారు. తర్వాత మళ్ళీ నేను చూసిన సుకుమార్ చెప్తాను ఆయన, ఎందుకంటే ఎప్పుడు దాని మీద ఆలోచన ఉంటుందంట. నేను అసలు క్షమగా లాభంగా అంటే 24 సంవత్సరాలు కలిసిన 2 సార్లే ఆయన 2 సార్లే కలిశాను. నా బిజీ కదమ్మా. కానీ మొన్న పుష్ప చూసిన తర్వాత నేను బాగా ఇంప్రెస్ అయ్యి ఇమీడియట్గా ఫోన్ చేస్తే రెండో రింగ్కే ఎత్తారు ఆయన. చెప్పాను చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పి చెప్పాను అన్నమాట. సార్, కామెడీ జానర్ పండించడం చాలా కష్టం. దాంతోపాటు పెద్ద సినిమా అన్నాక మనం చూస్తే ఎక్కువ కామెడీ సినిమాలు ఉండవు, అన్నీ కూడా కొంచెం ఇతర సినిమాలు ఉంటాయి, ఇతర జానర్స్లో ఉండే సినిమాలు, లవ్ స్టోరీలు బాగా పండిన సినిమాలు ఉన్నాయి. కామెడీలో ప్రధానంగా మీరు నేర్చుకున్నది ఏంటి సార్? ఏం చేస్తే పండుతుంది సినిమా? అంత పెద్ద ఒక లార్జ్ స్కేల్ వస్తుంది దానికి? టైమింగ్ అమ్మ. ఎప్పుడు కూడా కామెడీకి టైమింగ్ ఉంటుందమ్మా. ఇంకోటి ఏంటంటేనమ్మా, ఎప్పుడు అందుకునే చూడండి మీరు, కామెడీ పండాలంటే ఆల్రెడీ కామెడీ చేసిన వాళ్ళ మీద పండుద్దండి. ఒక కొత్తని తీసుకొచ్చి కామెడీ చేయించి ధైర్యం డైరెక్టర్లకు ఉండదు, చేయించినా ఏమవుద్దు అనే భయం ఉంటుందండి. అవునవును. అందుకని చెప్పి బ్రహ్మానంద గారికి ఒక టైమింగ్ ఉంటుంది, రఘుబాబు గారికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో కనుక మనం పర్ఫెక్ట్ చేయగలిగితే డిఫరెంట్గా కామెడీ పండుద్దమ్మా, డిఫరెంట్గా పండుద్ది. అండ్ మెయిన్ టైమింగ్, కామెడీ కావాల్సిన టైమింగ్. ఇంకోటి అండి, ఇప్పుడు కామెడీకి అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక సీరియస్ రోల్ చేయాలి, డెఫినెట్గా ముఖంలో ఆ సీరియస్నెస్ తెచ్చుకోవాలి. అవును. అలాగే ఒక సెంటిమెంట్ సీన్ కళ్ళంట నీళ్ళు రావాలి. కానీ కామెడీ అది టైమింగ్ తెలుసున్న ఆర్టిస్ట్కి ఆటోమేటిక్గా అన్నీ యాక్ట్ చేస్తాయండి. అదే ముక్కు కళ్ళు మొత్తం ఆటోమేటిక్గా ఆ కామెడీ వస్తే ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోద్ది. అది దానికి పరాకాష్ట బ్రహ్మానందం గారు. అయ్య బాబోయ్ సార్, ఆయన ఏం చేయకపోయినా వస్తుందండి సార్. అదే ఆయన అదృష్టం అండి. మళ్ళీ ఆయన మాట్లాడితే చాలా గంభీరంగా ఇలా ఉంటారు. లెక్చరర్ కదమ్మా ఆయన, లెక్చరర్, ఎన్నో వందల మందికి తెలుగు చెప్పిన మాస్టారు. బట్ ఇప్పటికీ ఒరే అనుకుంటామండి మేము, అలాగే మాట్లాడుకుంటాం. పుట్టినరోజు అవునండి, నేను వెళ్ళలేకపోతే మెసేజ్ పెట్టాను, చాలా తిడతారు రాస్తాడు అంటాను, ఒక బూత్ తిడతాడు నన్ను. అలాగా వెరీ గుడ్ పర్సన్ అండి. అయ్యో, ఆయన ఈ తరంలో రాలింగ్ గారు అన్నీ వదిలిపెట్టేస్తూ ఇప్పుడు అందరికీ కూడా బ్రహ్మానందం గారు నెంబర్ 1. బ్రహ్మానందం గారి వర్సటాలిటీ సార్ ఎవరు ఇంతవరకు అందుకోలేకపోయారనిపిస్తుంది. అంతే కదమ్మా. అంటేనమ్మా, ఇప్పుడు ఒక హీరోకి ఎన్ని క్లాప్స్ వస్తాయో, ఒక పబ్లిక్లో మీటింగ్ జరిగినప్పుడు ఒక హీరోకి ఎన్ని క్లాప్స్ వస్తాయో ఆయన ఎక్కిన అదే క్లాప్స్ వస్తాయి. మళ్ళీ అంటే ఒక ప్రవాహంలా ఉంటుంది కదా క్లాప్స్. ఆ ప్రవాహం ఆ హీరోకి వస్తుంది, నెక్స్ట్ ఈయనకి వస్తుంది. అవును, అంతే కదా సార్. అదే సార్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా అక్కడి నుంచి అఫ్కోర్స్ మేడం ఆ సినిమా అలా ఉండిపోయింది కాబట్టి అప్పట్లో 200 రోజులు అంటే ఎంత కలెక్షన్స్ ఉంటుంటుంది సార్? అమ్మ నాకు తెలిసి 18 crores షేర్ అమ్మది. అంటే 18 crores షేర్ అంటే 24 years బ్యాక్. అంటే నాకెవరో చెప్పేవాళ్ళు చెప్పుకునేది ఎవరు లేక తెలియక 18 crores అంటే ఇప్పుడు ఎంత అవుద్దమ్మా, ఎన్ని రెట్లు అంటే ఈ రోజుల్లో 400 కోట్లు 300 కోట్ల సినిమాలు చేస్తున్నాయి కదమ్మా. 18 crores షేర్ అంటే ఆ రోజుని 25 సంవత్సరాల తర్వాత అది ఈస్టు ఎంత అనేది మీరు ఆలోచిస్తే 200 కోట్ల సినిమా అన్నారు. చాలా పెద్ద సినిమా అయితే.
ఇప్పుడు ఈ రోజుల్లో సార్ ఎక్కువ బడ్జెట్ అంతా కూడా హీరోల రెమ్యునరేషన్కి వెళ్ళిపోతుంది. అవునండి అవునండి. హీరో తర్వాత హిట్ డైరెక్టర్ అయితే ఎవరో మనం చెప్పారు, ముత్యాల సుబ్బయ్య గారు అనుకుంటా అన్నారు, మన సుకుమార్ గారికి 300 కోట్లు చెప్పారు ఆయన. అంటే ఆయన చెప్పారు, మనకు తెలియదు సార్, ఎంతైనా వాళ్ళ అదృష్టం. కానీ ఆ రోజుల్లో సార్ ఎలా మీకు ఫస్ట్ సినిమా, మరి అంత హిట్ సినిమా తీశారు, మీకు తర్వాత పిలిచి మిమ్మల్ని అప్రిసియేషను, తర్వాత వరుస పెట్టి అవకాశాల వెళ్ళు అలా వచ్చిందా? బ్రహ్మాండంగా వచ్చిందండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఒక ఏడమండ గారు కూడా తిరగటం. సినిమా అంటే అప్పుడు అర్థం అవ్వలేదండి, అర్థమయ్యేటట్టు నా పరిస్థితి వేరే విధంగా ఉన్నాం. సినిమా అంటే సక్సెస్ కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి 20 సంవత్సరాలు కష్టపడతా డైరెక్షన్ చేశాను. అది ఎలా నిలుపుకోవాలనేది నాకు తెలియలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. అది తెలుసున్న వాళ్ళందరూ బాగున్నారు, అది తెలియకనే మిస్ అయ్యాను. అది నా తప్పే, ఎవరి తప్పు కాదు. వచ్చిన అవకాశాలను నేను సరిగ్గా యూజ్ చేసుకోలేదా అనిపిస్తూ ఉంటుందమ్మా. ఏమేమి అవకాశాలు సార్? తెలుగులో కూడా? తెలుగులో. అంటే ఏమనుకున్నారు అప్పుడు? ఏదో వచ్చిందిలే అనుకుంటారు. వచ్చిందిలే కదమ్మా, అంటే వచ్చిన దాన్ని ఎలాగ నిలుపుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఓ సినిమా వచ్చినప్పుడు. యాక్చువల్గా అయితే చిరంజీవి గారు కవర్ పంపించారు. సినిమా నేను లేను. నాకు ఎవరో ఫోన్ చేసి, ఎవరే ప్రసాద్ ల్యాబ్లో చిరంజీవి గారు సినిమా చూస్తున్నారు, అరవింద్ గారు పలానా కాపీ అడిగారంట, వెళ్ళి చూస్తున్నారంటే నేను కంగారు వెళ్ళేటప్పుడు సినిమా అయింది, వెళ్ళిపోతే అక్కడ ఆయన మేనేజర్ ఉన్నారు. సార్ రేపు పొద్దున్న 9 గంటలకి ఇంటికి రమ్మన్నారు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళానండి, మేడం గారు సురేష్ గారు ఉన్నారు, కాఫీ ఇచ్చారు, తాగారు. సినిమా చాలా బాగా చేసావా, బ్రహ్మాండంగా ఉంది, నేను నవ్వలేక వచ్చాను అని మాట్లాడిన తర్వాత నాతో పాయింట్ చేయమన్నారు. నేను చేసి తిరుగుతొక్కు పని ఏంటేమో, నేను ఆగి ఆయన కోసం జర్నీ చేస్తుంటే లైఫ్ వేరే విధంగా ఉండేమో, ఎందుకు కంగారు పడ్డానా అనిపిస్తుంది. అంతే కదమ్మా, ఒక పెద్ద నెంబర్ 1 హీరో కవర్ పంపించి నాకు ఒక పాయింట్ చేయండి అన్నప్పుడు నేను కష్టపడి డే అండ్ నైట్ ఎవరినో పట్టుకుని ఒక మంచి పాయింట్ చేస్తుంటే 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా డిఫరెంట్గా ఉండేమో. అది చేయకుండా నేను వచ్చిన సినిమాని వెంటనే ఒప్పుకోవటం, వేరే సినిమా చేయటం అన్నది అంటే ఫస్ట్ సినిమా హిట్ అయితే దాని మీద దాని బరువు సెకండ్ సినిమాకి ఎంత ఉంటుందో అనేది నాకు తెలియలేదు. దానికంటే గొప్ప సినిమా తీస్తేనే ఆ డైరెక్టర్ నిలబడగలుగుతాడు. ఆ తర్వాత తెలిసింది. మీరు ముందే 6 కొట్టేశారు. కొట్టేశానండి. 6 చూస్తాడు తప్ప 4 కొట్టినా నచ్చదు, సింగిల్ అసలు ఆ పరిస్థితికి వచ్చేసిందండి. అంటే దానికి ఏంటంటే వెనకాల ఎవరన్నా గైడెన్స్ ఉండి, కంగారు పట్టు చిరంజీవి గారు అడిగారు కదా, నీ ల్యాబ్ సినిమా వెంకటేష్ గారు కూడా చేస్తారు చాలామంది అన్నారండి. ఆ లైన్లో వెళ్తే